హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే ఎమ్మి గులాబ్ జామ్ చేయబోతున్నా. అందుకోసం నేను ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ పౌడర్ అయితే తీసేసుకున్నా. దీనిని కొంచెం పాలేసి మిక్స్ చేసేద్దామని ఒక కప్పు పాలనైతే తీసుకున్నా. అంతకన్నా ముందు ఈ పిండిలో 2 స్పూన్ల నెయ్యినైతే యాడ్ చేస్తున్నా. ఎందుకంటే గులాబ్ జామ్ కొంచెం మనకి స్మూత్గా అనిపిస్తుంది కదా, అందుకని గులాబ్ జామ్లో ఈ పిండిలో మొత్తం 2 స్పూన్ల నెయ్యి అయితే వేసేసి మొత్తం మిక్స్ చేసేసాను. తర్వాత అదే పిండిలో నేను చపాతీ పిండి కలుపుకున్నట్లుగా కలుపుకోవడానికని కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ కొంచెం మనకు ముద్దలు అయ్యే వరకు ఈ విధంగా పిండిని కలుపుకుంటూ వచ్చాను. మనం కొన్ని పాలను మాత్రమే యాడ్ చేసుకుంటూ రావాలి, లేదంటే పిండి పలచగా అయిపోయిందంటే మనకు గులాబ్ జాములు స్మూత్గా రావు కదా. నేను కరెక్ట్ క్వాంటిటీలో పిండిని అయితే కలిపేసి ఈ విధంగా మూత పెట్టేసి సైడ్కి అయితే పెట్టేసుకున్నా. తర్వాత నేను పాకం కోసం అనేసి ఇంకొక బౌల్ అయితే గ్యాస్ మీద పెట్టుకున్నా. అందులో నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసాను. 2 గ్లాసెస్ వాటర్కి 1.5 కప్ చక్కెర మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే వాటర్ మొత్తం కొంచెం దగ్గర అవుతుంది కదా, అప్పుడు వాటర్ క్వాంటిటీ తగ్గుతుంది, అప్పుడు ఈ షుగర్ దానికి సరిపోతుంది. అందుకని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్కి 1.5 కప్ షుగర్ మాత్రమే తీసుకున్నాను. చక్కెర బాగా కరిగే వరకు బాగా కలుపుతూ ఉండాలి. చక్కెర బాగా కరిగి మనకి కొంచెం పాకం అయ్యే వరకు కూడా కలుపుతూ ఉండాలి. చక్కెర బాగా కరిగి వాటర్ క్వాంటిటీ దగ్గర పడేటప్పటికి మనకి కొంచెం చిక్కగా అవుతుంది ఈ వాటర్ అనేది. అప్పుడు దానికి ఫ్లేవర్కి తగ్గట్టు నేనైతే 2 యాలకులు బాగా దంచేసి ఈ మరుగుతున్న వాటర్లో అయితే యాడ్ చేసేసాను. దాంతోపాటు 2 స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేశాను. ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగుంటుందన్న ఉద్దేశంతో ఇదే వాటర్లో నెయ్యిని కూడా యాడ్ చేశాను. అదేవిధంగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసేసాను. చూసారా, చక్కెర బాగా కరిగి వాటర్ దగ్గర పడుతుంది, అప్పుడే లిక్విడ్లా తయారవడం కూడా స్టార్ట్ అవుతుంది. చూసారా, అంటే మనకి చక్కెర పాకం అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. చక్కెర పాకం ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే గులాబ్ జాములు ఇందులో వేసుకుంటే అది గులాబ్ జాములకి స్వీట్నెస్ అనేది బాగా వస్తుంది. చూసారా, చక్కెర ఈ విధంగా చేతికి జిగురులాగా అంటుకోవాలి. అలా అంటుకున్నప్పుడు మాత్రమే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు. తర్వాత నేను వేరొక బాండిలో కొన్ని బాదం పప్పు పలుకులను అయితే వేసి కొంచెం నెయ్యి యాడ్ చేసి ఫ్రై చేసేసి ఇది పాకంలో అయితే వేసేసా. గులాబ్ జామ్తో పాటు ఇవి తింటుంటే కొంచెం నోటికి టేస్ట్గా తగులుతాయి కదా, అందుకోసమని. తర్వాత మనం ఈ విధంగా ముద్దలా రెడీ చేసుకున్న గులాబ్ జాము పిండిని అయితే చిన్న ఉండల్లాగా రెడీ చేసుకోవాలి. అందుకోసం నేను చేతికి కొంచెం నెయ్యి రాసుకొని తర్వాత వీటిని ఈ విధంగా ఉండలుగా చేసుకున్నాను. వీటిని మనం చిన్న సైజు ఉండల్లా చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పాకంలో వేయంగానే ఇవి ఉబ్బుతాయి కదా, అప్పుడు కొంచెం పెద్దగా అవుతాయి. అందుకని చిన్న సైజు ఉండల్లా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వీటిని ఫ్రై చేయడం కోసమని బాండీ పెట్టేసి ఆయిల్ వేసి వీటిని అయితే ఈ విధంగా ఫ్రై చేసేసాను. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో. వీటిని అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకెళ్ళి మనం ఆల్రెడీ చల్లారబెట్టుకున్న పాకంలో అయితే వేసేయాలి. పాకం వేడిగా ఉన్నట్లయితే మనం చేసిన గులాబ్ జామ్ విరిగిపోతాయి. అందుకనే పాకం చల్లారిన తర్వాత అందులో వేసుకోవాలి. అలాంటప్పుడే పాకాన్ని మొత్తం పీల్చి స్వీట్గా అవుతాయి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న గులాబ్ జాములు అన్నింటినీ పాకంలో వేసి 1 అవర్ పాటు వదిలేస్తే అవి కొంచెం పాకాన్ని పీల్చుకుని ఈ విధంగా అవుతాయి. చూసారా ఎంత స్మూత్గా ఉన్నాయో. చూసారా, ఇంత సింపుల్గా ఎమ్మి గులాబ్ జాములు అయితే ఏ విధంగా రెడీ అయిపోయాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ అమూల్యమైన కామెంట్ని నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.